మన జీవితంలో ఎంతోమంది మనకు వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ అందరూ వాటిని నిలబడలేను. మనం ఎప్పుడైతే దేవునికి ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే నిజమైన తృప్తి పొందగలం. ఈ సందర్భం యేసు తనను జీవపు రొట్టిగా పరిచయం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కదములో మన్నాలను తిన్నప్పుడు అది శరీరానికి ఆహారం అయినది, కానీ యేసు ఇచ్చే ఆహారం మన ఆత్మకే జీవాన్ని అందిస్తుంది. ఈరోజు మనం కూడా దేవునికి చిహ్నాలు చూపించమని అడుగుతాము, కానీ ఆయన మనకంటే ముందుగానే తన ప్రేమను మనపై ధారపోశాడు. యేసు మనకు చెప్పినది ఏమిటి అంటే, మన లోకం ఉండే వరకు శరీరానికి ఆహారం అవసరం, కానీ అదే జీవితాన్ని నింపలేను. నిజమైన జీవితానికి కావాల్సినది దేవుని మాట. నేనే జీవాహారం అని ఆయన మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. మనం ఎక్కడ తృప్తి లేకుండా ఉన్నామో, మన జీవితం ఎక్కడ వెల్తి అనిపిస్తుందో అక్కడ యేసుని ఆహ్వానించాలి. ఆయన మనకిచ్చిన ఆహారం, ఆయన వాక్యం, ఆయన శరీరం మనల్ని నిజమైన జీవింపు నడుస్తుంది. మనం ఆయనతో విశ్వాసంతో ముందడుగు సాగితే ఆయన మనల్ని ఎప్పటికీ ఆకలితో ఉంచడు. ఆయనకు పూర్తిగా అప్పగించుకుంటే మన జీవితం ఆత్మార్థంగా నిండిపోతుంది. ఆమేన్.